తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల భూ కబ్జాలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అధికారం నడబెట్టుకుని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ రాయల చెరువుపేట టీడీపీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుటి నిరసన తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనంత రైతన్న ఆక్రందన అంటూ తీవ్ర కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా రైతులు పోరుబాటు పెట్టారు. వరి మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు చీని పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం అనంతపురం కలెక్టరేట్ దిగ్బంధించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రధాని ప్రయాణించే మార్గంలో జిల్టిన్ 6 రంగంలోకి ఎన్ఐఏ ఎన్హెచ్జి లోహిత్ అనే వ్యక్తి అరెస్ట్. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే రోడ్డు సమీపంలో జిల్టిన్ 6 బాక్స్ లభించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ రంగంలోకి దిగే లోహిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర పోలీసు శాఖ పలు దర్యాప్తు సంస్థల ఫోన్ నెంబర్లు ఉండగమన్నారు. ఇతను ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్ చేసేవాడని తెలిసింది. అతని పోలీసులు విచారించగా నాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలుసు, ఎన్ఐఏ డైరెక్టర్ తెలుసు, సిబిఐ డైరెక్టర్ కూడా తెలుసు, డీజీపీతో మాట్లాడుతుంటే విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అతను ఏదైనా ఉద్దేశంతో పేలుడు పదార్థాలు తెచ్చాడు లేక సంచలనం సృష్టించడానికి అనేది పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఆరాధిస్తున్నారు. 3 కేంద్ర బృందాలు బెంగళూరు దక్షిణ జిల్లా కగ్గలీపుర సమీపంలో జిల్టిన్ 6 పెట్టే లభ్యమైన ఒడెరహಳ್ಳಿ గేట్ రోడ్డును పరిశీలించే పోలీసులు సీజ్ చేసిన జిల్టిన్ 6 బాక్సును పరిశీలించి వివరాలు తీసుకున్నారు. అవి తయారైన చోటు, అమ్మిన డీలరు తదితరుల సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కొత్త నోటిఫికేషన్